మీ పని అవుట్ అని రాయడం కాదే, ఇప్పుడు నిజంగానే మీ పని మరి ఏది నాకు కనిపించట్లేదు. ఇంతలో దెయ్యం వచ్చి చెరిపేసిందా? అవునవును అత్తయ్య గారు, ఆ మధుమతి రాసింది అది చెరిపేసింది. మధుమతి! దెయ్యాలట దెయ్యాలు. డబ్బు కొట్టుకొని రమ్మంటే పీకల దాకా తిని పీడకలలు కానీ పిచ్చి కథలు చెప్తున్నారు. ఇంకా లాభం లేదు, నేనే రంగంలోకి దిగాలి. వస్తాను. సప్పట్లో సప్పట్లో ఇప్పుడు మంట మింగేది. సప్పట్లో సప్పట్లో ఆ శబ్దాలేంటే? ఇంకేముంది అత్తయ్య గారు, మన బసంతి గారడి మోత ఇంటి ముందు పెట్టేశారా? అంతేలే, పప్పు తినే కుక్కకి చికెన్ 65 రుచి ఏం తెలుస్తుందిలే. పదండి, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. ఎవరు ఆపండి. అయ్యయ్యో, బసంతి వెయ్యకూడదమ్మా, నా మాట వినవేమా? అయ్యయ్యో బసంతి, అయ్యరామా బసంతి. ఇప్పుడు చూడండి, ఎరైతే సూపర్తా. చప్పట్లు కొట్టండి, పొట్ట కోసం కోటి విచ్చులు చూడండి మా చూడండి. ఏంటి ఇది? ఇల్లు అనుకున్నావా, సంత అనుకున్నావా? అంత ఈజీ అనుకున్నావా? ఏంటి చేయడం? ఏముంది చేయడానికి? ఇట్టాంది అంతేగా. ఓకే, సరే ఇప్పుడు ఇవన్నీ అమ్మగారు చేస్తారు. గారెడి చేసేయ్. ఇలా గారెడు చేస్తే కైకాలు అనసూయపోయి గారడే అనసూయ అయిపోతాను. మంచిదే కదేటి, ఎంచక్క నువ్వు కూడా మాతో సేరిపోతే ఇద్దరం కలిసి తాడు నడిసేయచ్చు. నీ నోరు పడిపోను, నీ కళ్ళు విరిగిపోను, నేను తాడు మీద నడవడం ఏంటే? తప్పేటి, రోజుకి 1000 వస్తాయి తెలుసా? 1000! తాడు మీద నడిస్తే 1000 వస్తాయా? తాడు రెడీగా ఉంది, ఒక రౌండ్ ఎత్తవే గుంత. గుంత అన్నావంటే నీ గొంతులో పొడుస్తా. ఆ మాట అంటే నాకు చాలా అలర్జీగా ఉంది. సరే, మర్చిపోయి గుంత అనేసినాను. నువ్వు ముసలి గుంత కాదేటి? ముసలి గుంత కాదు, ముసలి గుంత గారు అనాలి. సారీ అత్తయ్య గారు. ఆయన తాడు మీద నడిస్తే 1000 రూపాయలు వస్తాయంట. నన్ను లతక్కనే నడవమంటారా అత్తయ్య గారు? లతక్క రెడీ అంట. అయితే లేట్ ఎందుకు? చూడండి బాబు, చూడండి, మా గారడి గ్యాంగ్ లోకి కొత్త సభ్యులు వచ్చినారు. ఇలా ఆట పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. బంతే మోగించే మోత మొదలెట్టండ్రా.
ఏంటి వాళ్ళని లాగుతురా ఏంటి డబ్బులు వస్తాయి ఎంత ఇస్తా అయితే ఓకే ఓ సార్ చూడండి బాబాయ్ చూడండి బాగుందిరా, చాలా బాగుంది. చివరికి డబ్బుల కోసం మీ వదినలతో కూడా గారడి విద్యలు చేస్తున్నారన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, నువ్వు కూడా కోతిలాగా ఓ అమ్మ గాని ఓ అయ్యా గాని ఓ రూపాయి వెయ్యి ఓ ₹1 వెయ్యి అని అడుకోరా, వెళ్ళు. అసలే బాగా కాలుతుంది, రెచ్చగొట్టకు. అంటే మీ ఇంటి ముందు గారడీ పెడితే తప్పులేదు, ఆ గారడీ వాళ్ళని మీ ఇంట్లో ఉంచుకోవడం తప్పులేదు, మీ వదిన వాళ్ళు ఆ గారడీ వాళ్ళతో కలిసి చిందులేయడం తప్పులేదు, మేమంటే మాత్రం తప్పు వచ్చిందరా? రేయ్, ఎక్కువ మాడితే నాలుగు కోస్తా. నీ కోపం మగతనం నా మీద చూపించడం వల్ల ప్రయోజనం లేదురా, చూపించాల్సిన చోట చూపించు. సరేరా, ఇప్పుడే చూపిస్తా. ఆమండ్రా, ఆమండే, ఆమండ్రా, ఆమరా, చెప్పేది నీకేరా. ఏంట్రా ఇల్లు అనుకున్నారా, సర్కస్ అనుకున్నారా? పేకరా, పీకి పడదు. ఏంట్రా సినిమా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి, ఎడివే. ఒరేయ్, అనవసరంగా వీడిని రెచ్చగొట్టాం. ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరిగేటట్టుంది. అర్జెంట్ ఇక్కడ నుంచి జంప్ అవడం బెటర్. పేకరా, పీకో, పీకో, వెళ్ళండ్రా, పోండి. ఏంటి దౌర్జన్యం? ఇలాగైతే మేము వెళ్ళిపోతాం. నేను చెప్పేది అదే, మీ మొహం నచ్చలేదు, మీ వేషాలు నచ్చలేదు, పోండి ఇక్కడి నుంచి. అమ్మా నువ్వు ఆగమ్మా, ఇంకా చూస్తావంటే వెళ్ళండి. ఓ సోస్, ఇదిగో నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు. ఈసారి మా కాళ్ళు అట్టుకున్నా రామంటే రాము. నేను కాళ్ళు పట్టుకోవడం కాదే, మళ్ళీ మీరందరూ మా ఏరియాలో కనిపించారో మీ కాళ్ళ కొడతా. వెళ్ళండి. ఇదిగో బంతి, ఈ గొంతుడు నోటుకొచ్చాడు, బాగెత్తున్నాడు. వెళ్ళిపోదాం పద. పదే అమ్మే, ఈ ఇల్లు కాకపోతే మనకి ఇంకా మళ్ళీ రావాలి చెప్తాను. ఏంటా నువ్వు చేసిన పని? చెప్తా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? నువ్వేంట్రా, ఏంటి అలాగంటవా? నేను కరెక్ట్ చేశానమ్మా, లేకపోతే ఇల్లు సర్కస్ అనుకున్నారా? చేసాను, చాలు, లోపలికి పోతండి. అసలు నీకు బుద్ధుందా? ఎందుకు అంత ఆవేశపడ్డావు? ఆవేశపడక వాళ్ళతో కలిసి గారడీ చేయమంటావా? అరే సిగ్గేస్తుందమ్మా, బయట అందరూ మనం చూసి నవ్వుకుంటున్నారు. అందుకే ఏం జరిగితే జరుగుతుందని వాళ్ళని పంపించేశాను. వాళ్ళని పంపించలేదురా, పోలీసు వాళ్ళతో నన్ను చంపిస్తున్నావు. అమ్మా, నేను నిన్ను చంపించడం ఏంటి? మరి ఆ ఎస్ఐ రోజు వచ్చి మధుమతిని చూసి వెళ్తాడని చెప్పాడా? మరి ఇప్పుడు వచ్చి మధుమతి ఏది అంటే ఏం సమాధానం చెప్తావు? అబ్బా, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. రేయ్, వాణ్ణి తక్కువ అంచనా వేయకురా. ఆల్రెడీ వాడు ముందే చెప్పాడు, మధుమతి కనిపించకపోతే అందరినీ లోపలేసేస్తానని. ఇప్పుడు మధుమతి లేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు, లోపల వేసేస్తాడు. అమ్మా, అలా ఏం జరగదమ్మా. చూడు, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని అందరినీ టెన్షన్ పట్టుకు, సరేనా? వస్తే ఏం చేస్తావురా? రారని చెప్తున్నా కదమ్మా. అమ్మా, అమ్మా, నువ్వు లోపలే ఉండు, నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? టెన్షన్ పడకు. అయ్యో, నాకు భయంగా ఉందిరా.
నాన్న నేను మేనేజ్ చేస్తాను, నా మాట నమ్ము. నువ్వు రాకు, ఇక్కడే ఉండు, సరేనా? ఆ, అయ్యో దేవుడా అయ్యో రామా. అయ్యో, అక్కడ దాక్కున్నావా? దేవుడా, రండి. ఉయ్యాల కింద దాక్కుందాము. అయ్యో, కనిపిస్తామే. అయ్యో, పదండి, ప్రభు. కానిస్టేబుల్ ఎస్ సార్. మీరు లాఠీ ఊపుకుంటూ లోపలికి వెళ్తారు, బిళ్ళ బంటోతలా మేము వెనకాల రావాలి. నాటీ బాయ్, నువ్వు కరెక్ట్ క్యాచ్ ఆయన చేసావు. వచ్చారు సార్. హాయ్ చైతన్య, హౌ ఆర్ యు? ఫైన్, చెప్పండి. మధుమతిని పిలవండి. పిలవడం కుదరదు, పిలిచినా రాదు. ఎందుకు రాదు? బాత్రూమ్ లో స్నానం చేస్తుంది కాబట్టి రాదు. సారీ, చీర కట్టుకుని వస్తుంది. చా, మాకు తెలదు మరి, కానీ కొంచెం టైం పడుతుంది. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. సరే, నేను మంచం తెప్పిస్తా. మంచమా? దేనికి? అంటే ఇప్పుడు మా ఆవిడ బాత్రూమ్ లో స్నానం చేయడానికి 3 గంటలు, ఆ తర్వాత బయటకు వచ్చి రెడీ అవ్వడానికి ఇంకో 2 గంటలు, ఆ తర్వాత పూజ చేసుకుని బయటికి రావడానికి ఇంకో గంట. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను చెప్తా, సుమారుగా 12 అయి ఉంటుంది. సో స్మూత్ గా రఫ్ గా 6ంటికి మా ఆవిడ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? వామ్మో, 6 గంటలా? మనిషి జీవితం రాత్రి పూటే వేస్ట్ అవుతుంది అనుకున్నా. ఈవిడ గురించి విన్న తర్వాత పగలు కూడా వేస్ట్ అవుతుందని అర్థమవుతుంది. చిచి, ఈ ఎస్ఐ వదిలేటట్టులేడే. ఏం చేద్దాం, చెప్తా. సర్లే, నేను సాయంత్రం వచ్చి చూస్తాం గానీ మధుమతి వస్తే నేను వచ్చేళ్ళని చెప్పు. మంచిది. అమ్మయ్యా. ఏదో అన్నారు? అబ్బే ఏమనలేదే. నాన్న చేతు. అనసూయ గారు, మీ అబ్బాయి మొత్తం చెప్పేశారు. అంటే మధుమతి ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయంకు ఏంటి, మధుమతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అంటే రిలాక్స్, అంతా అర్థమైపోయింది. అగ్ని అగ్ని అగ్ని, చెప్పండి, మధుమతి తనకి తానే బయటికి వెళ్ళిందా లేకపోతే మీరే పంపించారా? చెప్పు 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 చెప్పు. లేదండి, ఈరోజు కార్తీక సోమవారం కదా, శివాలయానికి వెళ్ళొస్తానంటే నేనే పంపించా. అలాగా? ఈరోజు కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిందా? ఓ సారీ సార్, మా ఆవిడ ఇంకా బాత్రూమ్ లోనే ఉందనుకున్నాను. అయితే శివాలయానికే వెళ్ళి ఉంటుంది. అదే వెళ్ళింది. నమ్మొచ్చా? వద్దులేమో, ఒట్టు వేయించుకున్నంత గట్టివాడిని ఏం కాదు నేను. పాపం, ఆ మధుమతి గురించి ఎస్ఐకి ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య గారు చేతు కంగారు పడుతున్నట్టున్నారు. నేను వెళ్ళి కవర్ చేస్తా. వస్తున్నా. మధుమతి రాగానే ఫోన్ చేయండి. మిస్డ్ కాల్ ఇస్తాను సార్. ముస్కా. యా. ఎందుకు చేతు ఆయన చూసి భయపడుతున్నావు? మధుమతి బ్యూటీ పార్లర్ వెళ్ళిందని చెప్పొచ్చు కదా. బ్యూటీ పార్లరా? అవును ఎస్ఐ గారు, ఫేషియల్ చేయించుకుని వస్తానని నాకు చెప్పి మరీ వెళ్ళింది. పాపం మరిది గారు ఇప్పుడే గుణ్ణించి వచ్చారు కదా, ఆ విషయం తెలియక కంగారు పడుతున్నారు. అంటే ఎస్ఐ నుండి అత్తయ్య గారిని కాపాడి మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా? నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకు ఉంది. వస్తున్నా. అత్తయ్య గారు గుండించి వచ్చారా? మీరు చెప్పేది నిజమేనా? ఆలోచిస్తున్నారు. మధుమతి ముక్కు పుడక కొనుక్కోడానికి జ్యువెలరీ షాప్ కి వెళ్ళింది కదా, అదే చెప్పండి. జ్యువెలరీ షాపా? జ్యువెలరీ షాపా? జ్యువెలరీ షాపా? జ్యువెలరీ షాపా? అగ్ని అగ్ని అగ్ని. అవును లతక్క, నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళావు చూడు, అప్పుడు వెళ్ళింది. ఈమె బ్యూటీ పార్లర్ కి వెళ్ళిందా? అవును ఎస్ఐ గారు. స్టాప్ ఇట్. ఈయనేమో స్నానం అంటున్నాడు,
ఈవిడేమో గుడి అంటుంది, నువ్వేమో బ్యూటీ పార్లర్ అంటున్నావు, నువ్వేమో నగలు అంటున్నావు. నాకు తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి. నేను చెప్తా నువ్వు విను. నేను చెప్తా నరాలు తెగిపోతున్నాయి. చెప్పు 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 చెప్పు. నేను చెప్తా నీకు. ముందు గుడికి వెళ్ళుంటుంది, అక్కడి నుంచి బ్యూటీ పార్లర్ కి వెళ్ళుంటుంది, అక్కడి నుంచి బట్టల బాధ అదే జ్యువెలరీ షాప్ కి వెళ్ళుంటుంది. నేను చెప్పా సత్య ధర్మ, నేను చెప్పాగా. నిజమా? మీ కంటికి మరీ అంత వెర్రీ ఫ్లవర్ లా కనిపిస్తున్నానా? అది కాదు సార్. వద్దు, నాకు మొదమది ఇప్పుడు కనిపించాలి. చూపించండి. లేదంటే మీ ఇద్దరిని జీపెక్కిస్తా. చెప్పండి, చూపిస్తారా జీపెక్తారా? సార్ ఓ గంట టైం ఇవ్వండి సార్, మధుమతిని మీ ముందు నుంచో పెడతా. ఓకేనా? కుదరదు. ఇప్పుడే ఇక్కడే చూపించాలి. సత్య బాధే. మధు ఇంట్లో లేనప్పుడు వచ్చి ఇప్పటికిప్పుడు మధుని చూపించమంటే ఎలా చూపిస్తావమ్మా? అన్యాయం సార్ ఇది. కూల్. నీకు సరిగ్గా అరగంట టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ లోపు మధుమతిని తీసుకొచ్చి నాకు చూపించాలి. కాదని అరగంటకి 6 నిమిషాలు లేట్ అయిందో మీకు జైలు చూపిస్తా. అగ్ని, come on, your time start now. A 1, a 2, a 3, a 4. మధుని చూపిస్తాను, సత్యాన్ని ధర్మాన్ని చూపిస్తా. నేను చూపిస్తానమ్మా, వదిలు. అమ్మ జాగ్రత్త. చూపించు. అయ్యో భగవంతుడా, ఆ గారడి బసంత ఎక్కడుందో ఏవో. ఎలాగైనా దొరికేటట్టు చూడు స్వామి. అమ్మా, నరాలు తెగిపోతున్నాయమ్మా. కాఫీ అమ్మా, కాఫీ అమ్మా, కాఫీ. కానిస్టేబుల్స్, కమ్ ఆన్. మనం తొందరపడి వచ్చేసామేమో అనిపిస్తుంది మధు. ఎందుకు వదినా? నువ్వు అనుకున్న ప్లాన్ నెరవేరాలంటే మనం ఆ ఇంట్లోనే ఉండాలి. కానీ మా తమ్ముడేదో అన్నాడని మనం ఆవేశపడితే. వదినా, టెన్షన్ పడకు. ఆయన ఎంత ఆవేశపడినా మనల్ని వెతుక్కుంటూ రావాల్సిందే. ఎందుకంటే మనం మొదలుపెట్టిన ఆ ఎస్ఐ వాళ్ళని వదిలిపెట్టాడు. సో మన గురించి కాకపోయినా ఆ ఎస్ఐకి భయపడైనా వస్తారు. మనల్ని తీసుకెళ్తారు. అనుకున్నాను, ముందే ఊహించాను. ఏమని? నువ్వసలు బసంతివే కాదని. నాకు తెలిసిపోయింది. మొత్తం కనిపెట్టేశా. ఏమని? నువ్వు బసంతివి కాదని, నన్ను కాపాడనీకొచ్చిన దేవతవని, ఆ పోలీస్ గొంతని. ఏమని? నువ్వు బసంతివి కాదని, నన్ను కాపాడనీకొచ్చిన దేవతవని, ఆ పోలీస్ గొంతల నుంచి నన్ను గత్తెక్కించడానికి వచ్చిన గారడి మాతవని. హాయ్. కనిపెట్టేసాడేమో అనుకున్నాను. నేను అదే అనుకున్నాను మధు. వాడికి అంత బుర్ర ఎక్కడ వచ్చింది? ఏంటండి మీలో మీరే గుణిగేసుకుంటున్నారు? ఓ, ఇందాక చీపమ్మని గెంటేశాడు, ఇప్పుడు మళ్ళీ ఏంటి రమ్మంటున్నాడు అనుకుంటున్నారా? సారీ బసంత్ గారు, అంటే మా వదిళ్ళు మీరు అనుకున్నంత మంచోళ్ళు కాదండి. మీరు వాళ్ళకి గారడీ నేర్పిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీ దగ్గర నుంచి 2 గారడీ ఐటమ్స్ నేర్చేసుకుని వాళ్ళు సొంతంగా ట్రూప్ పెట్టేస్తారు. అప్పుడు మీ బిజినెస్ దెబ్బతింటుంది కదా, ఆ ఉద్దేశంతోనే మీ మీద కోప్పడినట్టుగా యాక్టింగ్ చేశారన్నమాట. ఓహో
ఇదో కొత్త నాటకం ఏంటి? చిచి లేదు బసంత్ గారు, ప్రామిస్ అండి. నా మీదొట్టు, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీరు హ్యాపీగా వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు. ఆహా, నా నమ్మను. నాను నమ్మను. అయ్యో మేడమ్స్ అలా అనకండి. మేడం ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఏంటి సామంతే ఒంటరిలో అసలు ఎట్టేసుకున్నాడు. చేతులు పట్టుకున్నాడా? నా పిల్లలు చేతులు పట్టుకుంటావు నువ్వు. రాయ్ నువ్వు మాస్టరు మాస్టరు ఏమండి సార్, అది యాక్చువల్ గా మీ కాళ్ళు పట్టుకుంటాను, మా ఇంటికి రండి అని నా ఉద్దేశం సార్, అంతే. అయితే నేరుగా కాలే పట్టుకోవచ్చు కదా, చేతులు ఎందుకు? ఇది బొక్కలో లాజిక్. వద్దులే అయ్యా, ఆ గుంటెడు కాళ్ళెట్టుకున్నా నా చేతులు ఎట్టుకున్నా నాను మాత్రం కొంపకి రాను. నా అమ్మి రానంటే నాను రాను. మీకేం కావాలంటే అది ఇస్తానండి. మీరేం చెప్తే అది చేస్తాను. మీరు చెప్పినట్టే వింటాను. నాకు నమ్మకం లేదు. అయ్యో ఒట్టు బసంతి, నిజంగా నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఓలగా ఓ అలాగే. ఓయ్ ఏటే ఎక్కుతున్నావు ఏటే? అయ్యో చిచి, ఎక్కిరించాలని కాదు, మీ యాస ట్రై చేశాను అంతే. సరే, ఒక పాలి ఆ డప్పు కొట్టు. ఆ?